వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో నిమోనియా చాలా మంది ఊపిరితిత్తులో నిమ్ము చేరిందని చెప్తూ ఉంటారు. అయితే దీని లక్షణాలు ఎలా ఉంటాయి, గుర్తించడం ఎలాగా, ఇక వస్తే ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, రాకుండా జాగ్రత్తల వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవితేజ గారు ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ చందానగర్. డాక్టర్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, సో కాస్త దగ్గు, తుమ్ములు, జలుబు ఇలా వచ్చిందంటే అది 1 వీక్ 10 డేస్ అలా ఉందంటే కనుక ఏదో ఊపిరితిత్తులో నిమ్ము చేరింది అని చెప్తూ ఉంటారు. అది జనరల్ భాష. సో ఏంటి మెడికల్ టెర్మినాలజీలో ఏమంటారు, అసలు ఇదేంటి, ఎందుకు వస్తుంది, అంత సీరియసా? దీన్ని బేసిక్గా నిమోనియా అని అంటాం. ఇప్పుడు రెండుగా మనం డివైడ్ చేసుకున్నాం అంటే ఇప్పుడు మీరు చెప్పిన కంప్లైంట్స్లో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అని ఉంటుంది, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అని ఉంటుంది. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే ట్రికియా, దానిపైన అంతా మనం అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అని కన్సిడర్ చేస్తాం. కిందకు వచ్చేసరికి దాన్ని లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే లంగ్స్లో వచ్చేదాన్ని లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఈ ప్రిడామినెంట్గా లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అని ఎప్పుడు అంటామంటే వాళ్ళకి దగ్గు అనేది మెయిన్ కంప్లైంట్ ఉండి వాళ్ళకి ఫీవర్, తెమడ రావడం, గళ్ళె వస్తుంది అని ఎవరైతే అంటారో కళ్ళె వస్తుందని, వీళ్ళకి ఏంటంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటాం. ఇప్పుడు తుమ్ములు రావడం, గొంతు చేంజ్ అయిపోయింది డాక్టర్, తుమ్ములు రావడం, ఇలాంటి హెడేక్ అది ఉంది అన్నారంటే ఇది ప్రిడామినెంట్లీ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఈ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి వాటిల్లో ఇప్పుడు మనం చేంజెస్ చూస్తామో, అంటే నీరు చేరడం కానీ ఎక్స్ట్రా ఇన్ఫెక్షన్ రావడం కానీ చూసామంటే దాన్ని నిమోనియా అని అంటాం. సాధారణంగా ప్రెజెంటింగ్ కంప్లైంట్స్ ఏంటంటే అన్ని నిమోనియాలు ఒకలాగే ఉంటాయి. అంటే జ్వరం రావడం, దగ్గు, కఫం బయటికి రావడం, దాంతోపాటు చెస్ట్ పెయిన్, కానీ కొంతమందికి ఏంటంటే రక్తంతో పాటు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి నీరు చేరింది అంటే లంగ్స్కి బయట ఒక పొరలా ఉంటుంది, ప్లూరా అని అంటారు. దాని బయట నీరు చేరిందంటే వాళ్ళకి చెస్ట్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని ప్లూరైటిక్ చెస్ట్ పెయిన్ అని అంటారు. వీటి కారణాలు ఏమవుతాయి అంటే సాధారణంగా బ్యాక్టీరియల్ అయ్యే అవకాశం ఉంటుంది, వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫంగల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో వాళ్ళు చెప్పే కంప్లైంట్స్ బట్టి, వాళ్ళ హిస్టరీ బట్టి, మెయిన్ వాళ్ళు ఎన్ని రోజులు హిస్టరీ చెప్తున్నారు, ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ఇప్పుడు ఏ రకమైన న్యూమోనియా ఉంది అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఎవరైనా 2 వీక్స్గా నాకు దగ్గు ఉంది, జ్వరం ఉంది, 2 వీక్స్ నుంచి జ్వరం వస్తుంది, నైట్ టైం ఎక్కువ జ్వరంగా ఉంది, ఇలాంటి కంప్లైంట్స్ ఇండియాలో ఎస్పెషల్లీ చెప్పి వెయిట్ లాస్ కొంచెం ఉంది అని చెప్పారంటే ఫస్ట్ సస్పెషన్ ఎప్పుడైనా సరే టీబీ, అంటే ట్యూబర్క్యులోసిస్ అంటాం దాన్ని. అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ నిమోనియా లాంటిది. టీబీ వల్ల వచ్చే నిమోనియా ట్యూబర్క్యులర్ నిమోనియా అంటారు. ఈ కంప్లైంట్స్ ఎస్పెషల్లీ 2 వీక్స్ ఎందుకు నేను స్ట్రెస్ చేస్తానంటే మన ఇండియాలో చాలా కామన్ నిమోనియా అనేది, టీబీ అనేది. సో ఫీవర్, దగ్గు 2 వారాల వరకు ఉంది అని చెప్పారంటే ఫస్ట్ సస్పెషన్ ఎప్పుడైనా సరే ట్యూబర్క్యులోసిస్ ఇండియాలో. టీబీ ఇంకా ఉందా డాక్టర్ గారు? అయ్యో చాలా చాలా ఎక్కువగా. అండ్ మన దగ్గర రెసిస్టెంట్ టీబీ అనేది కూడా పెరిగిపోతుంది యాక్చువల్లీ నౌఏడేస్. ఇప్పుడు ఏంటంటే ప్రైమరీ టీబీ అని ఉంటుంది, అంటే నార్మల్ బేసిక్ ఇచ్చే మందులు. ఈ బేసిక్ ఇచ్చే మందులు కొంతమందికి పనిచేయవు, వాళ్ళ బాడీ ఆల్రెడీ రెసిస్టెంట్ అయిపోయి ఉంటుంది. సో దాన్ని రెసిస్టెంట్ ఎండిఆర్ టీబీ అని అంటారు. అంటే ఆల్రెడీ ఒక డ్రగ్స్కి రెసిస్టెన్స్ వచ్చేసింది అని అర్థం. సో ఆ డ్రగ్స్ పనిచేయవు, వాళ్ళకి వేరే డ్రగ్స్ మళ్ళీ పెట్టాల్సి ఉంటుంది. సో ఇది ఎండిఆర్ టీబీ అని అంటారు. ఇండియాలో యాక్చువల్లీ చాలా కామన్, చాలా కామన్. ఒక 2 వీక్స్ హిస్టరీతో ఎవరైనా వచ్చి వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయంటే మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే అది టీబీ అన్నది ప్రూవ్ చేయడం కోసమే మనం మెయిన్ ప్రయత్నం అంతా జరుగుతుంది. సో ఇంక ఈ న్యూమోనియాల్లో ఇప్పుడు వైరల్ న్యూమోనియాలు ఉంటాయి. ఇప్పుడు కోవిడ్ ఒక టైప్ ఆఫ్ వైరస్, ఫ్లూ అని మనం వినే ఉంటాం, మనకు సాధారణంగా వచ్చేది. చాలా రకాల ఫ్లూలు ఉంటాయి. ఈ ఫ్లూ ఏంటంటే ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. అంటే వాళ్ళకి మోస్ట్లీ ఎవరు సివియారిటీ అనేది చాలా తక్కువ. ఎవరిలో సివియర్ అవుతాయంటే కోమార్బిడ్ కండిషన్స్ అనేవి, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, డయాబెటీస్ అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళకి, ఎవరైనా స్టిరాయిడ్స్ యూస్ చేస్తున్నారంటే, వేరే కండిషన్స్కి ఎవరైనా స్టిరాయిడ్స్ యూస్ చేస్తున్నారంటే, కిడ్నీ ప్రాబ్లం దీర్ఘకాలికంగా ఎవరికైనా ఉందన్న, లివర్ ప్రాబ్లం ఉందన్న, వీళ్ళు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. వీళ్ళకు ఉన్న వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ నిమోనియా చాలా ఈజీగా వచ్చే అవకాశం అనేది వాళ్ళకు ఉంటుంది. ఓకే. సో ఈ నిమోనియా వచ్చింది, ఇది చాలా సివియర్ అని తెలుసుకోవడానికి 2 వీక్స్ పైన ఉంటే కానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. 2 వీక్స్ ఉంటే మెయిన్ సస్పెషన్ ట్యూబర్క్యులోసిస్ అని. ఇప్పుడు ఎవరికైనా మామూలుగా ఓపీకి వచ్చారు అంటే ఫస్ట్ 2 డేస్ తర్వాత వాళ్ళకి ఇంకా పర్సిస్టెంట్గా ఫీవర్ అది వస్తుందంటే బెటర్ టు కన్సల్టేట్ పల్మనాలజిస్ట్ ఆర్ సమ్ డాక్టర్. డెఫినెట్లీ ఎవరో ఒక డాక్టర్ని కలవడం బెటర్. ఎందుకంటే వన్స్ ఆస్కల్టేట్ చేసి మేము విన్నాము అంటే వాళ్ళ చెస్ట్ అది క్లియర్గా ఉందా, ఏమైనా యాడెడ్ సౌండ్స్ ఏమైనా వినిపిస్తున్నాయా అనేది చూసాము అంటే దాని నుంచి మాకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఈ పేషెంట్కి చెస్ట్ ఎక్స్రే అవసరం లేదు, అవసరం లేదు అనేది డిసైడ్ అయ్యేది ఎప్పుడైనా పేషెంట్ని డైరెక్ట్గా చూసి వాళ్ళని ఆస్కల్టేట్ చేస్తే మాకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు వాళ్ళ నెసెసిటీ బట్టి, వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ ఏం తగ్గట్లేదు, వాళ్ళు బాగానే ఉన్నారు అంటే
అవుట్ పేషెంట్ బేసిస్లోనే వాళ్ళకి ట్రీట్మెంట్ అది ఇవ్వడానికి చూస్తాం. వాళ్ళ సివియారిటీకి కూడా ఒక స్కోరింగ్ అనేది ఉంటుంది. ఆ స్కోరింగ్ బట్టి వాళ్ళకి అవుట్ పేషెంట్ బేసిస్లో ట్రీట్మెంట్ ఇవ్వాలా, లేదా అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వాలా, ఇలా అనే సివియారిటీ బేసిస్లో ఉంటుంది. ఓకే, ఇదంతా వైరల్ ఇన్ఫెక్షన్ లాగే ఉంటుందా డాక్టర్ గారు? వైరల్కి, బ్యాక్టీరియల్కి, వీటన్నిటికి సిమ్టమ్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి. కాకపోతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ వైజ్ వాళ్ళు ఎక్కడికైనా ట్రావెల్ చేసి వచ్చారా, ఈ హిస్టరీ వైజ్ మనం వాళ్ళకి తెలుసుకోవడం అవుతుంది. సో వైరల్ అంటే ఇప్పుడు ఈజీగా ఒకటి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ నిమోనియా కానీ టీబీ కానీ ఇలాంటివి వస్తే సో పక్కన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుందా? ఏజ్ ఓల్డ్ డెఫినెట్గా. సో టీబీ ట్రీట్మెంట్ కానీ, వైరల్ ఇప్పుడు ఫ్లూ కానీ, ఇవన్నీ ఏంటంటే డ్రాప్లెట్స్ ద్వారా చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. అంటే ఎవరైనా ఇప్పుడు నాకు ఉంది, నేను దగ్గాను అంటే ఆ డ్రాప్లెట్స్ ఈ రూమ్లో ఉన్న వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు కదా, వాళ్ళకి ఈజీగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, ఎస్. దీనికి ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంది? ట్రీట్మెంట్ ఫస్ట్ ఏంటంటే డయాగ్నోసిస్ మనం ఎలా తెలుసుకుంటాం అనేది రిక్వైర్మెంట్ బట్టి మనం ఒక చెస్ట్ ఎక్స్రే కానీ ఏమైనా చేసి చూస్తాం. దానిలో మనకి ఏదైనా ఒక వైట్ ప్యాచ్ లాంటిది లంగ్స్లో కనిపించింది అంటే సాధారణంగా వాళ్ళకి న్యూమోనియా ఉందని సస్పిషన్ ఉంటుంది. ఇఫ్ నెసెసరీ ఇంకా కావాలి అంటే సిటీ స్కాన్ కూడా చేసి చూస్తాం. అంటే డిపెండ్స్ ఆన్ సివియారిటీ. ఆ తర్వాత వాళ్ళు ఏ కేటగిరీలో వస్తారు, మైల్డ్, మోడరేట్, సివియర్ అనేది మనం చూసుకుని దానికి అకార్డింగ్గా వాళ్ళకి యాంటీబయాటిక్స్ పెట్టి, సపోజ్ ఇప్పుడు బ్యాక్టీరియల్ అని సస్పెక్ట్ చేస్తున్నాం అంటే యాంటీబయాటిక్స్ ఇచ్చి వాళ్ళకి తగ్గిస్తాం. ఇప్పుడు వైరల్ వచ్చింది అంటే ఫ్లూకి సెపరేట్గా వైరల్, యాంటీవైరల్ అనేవి ఉంటాయి. అలా దానికి అకార్డింగ్గా ఇచ్చి ట్రీట్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి ఇష్యూస్ రాకూడదంటే జాగ్రత్తలు ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే స్మోకింగ్ అనేది డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ జనాలు మన దగ్గర కాన్సన్ట్రేట్ చేయింది ఏంటంటే వ్యాక్సినేషన్స్. న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ అని ఉంటుంది, ఫ్లూ వ్యాక్సిన్ అని ఉంటుంది. ఫ్లూ వ్యాక్సిన్ అనేది ప్రతి సంవత్సరం తీసుకోవాలి. ఎస్పెషల్లీ నేను ఇందాక చెప్పిన కోమార్బిడిటీస్ అంటే వేరే ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఈ వ్యాక్సినేషన్, ఫ్లూ వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ తీసుకోవడం అనేది, ఎస్పెషల్లీ ఈ క్లైమేట్ చేంజ్కి ముందు తీసుకుంటే చాలా ఎఫెక్టివ్గా న్యూమోనియా అది ఏంటంటే వాళ్ళ సివియారిటీ అట్లీస్ట్ తగ్గుతుంది. వాళ్ళకి ఏంటంటే వాళ్ళంత సివియారిటీ అనేది చాలా తగ్గుతుంది. న్యూమోకోకల్ వ్యాక్సినేషన్ డిపెండ్స్ వాళ్ళ సివియారిటీ బట్టి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది, లేదంటే మళ్ళీ 5 years తర్వాత ఒకసారి చేసుకుంటే ఈ వ్యాక్సినేషన్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎప్పుడు బాగా సివియర్ అయ్యి ఊపిరితిత్తులు ఒకటి లంగ్ తీసేయాల్సిన పరిస్థితి అనేది ఎప్పుడు వస్తుంది డాక్టర్ గారు? అగైన్ మళ్ళీ వీళ్ళలో ఎవరికైతే కోమార్బిడ్ కండిషన్స్ అనేవి ఎక్కువ ఉంటాయో వాళ్ళ లంగ్స్ అనేవి ఇప్పుడు బాగా ఎఫెక్ట్ అయిపోతాయి. మోస్ట్లీ అన్ని ట్రీటబుల్లే. ఈ లంగ్ తీసేయడం అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే చాలా తక్కువ అవకాశం, ఇంకా బెటర్ వచ్చేసాయి. అంటే ఇప్పుడు సపోజ్ లంగ్ కొన్ని లోబ్స్గా డివైడ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ రైట్ సైడ్లో ఒకే లోబ్ ఏమైనా ఎఫెక్ట్ అయిందంటే ఆ లోబ్ ఒక్కటి తీసేస్తారు అంతే. అంటే మిగతా లోబ్స్ సో దట్ కాంపన్సేట్ చేసి వాటికి లంగ్ ఫంక్షన్ ఇదంతా బెటర్గా ఉండేలా. డైరెక్ట్గా లోబెక్ అంటే న్యూమోనెక్టమీ అంటాం ఒక లంగ్ తీసేయడాన్ని. ఇవన్నీ ఏంటంటే చాలా తక్కువ ఈ టైంలో, అంతవరకు వెళ్ళవు. వాళ్ళు మోస్ట్లీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి రికవర్ అయిపోతారు. ఈ కోమార్బిడ్ కండిషన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళ లంగ్స్ ఎవరికైతే బాగా డ్యామేజ్డ్గా ఉంటాయో వాళ్ళకి న్యూమోనెక్టమీలు అవి ప్లాన్ చేస్తాం. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో చాలామంది కూడా ఈ స్విమ్మింగ్ చేసేటప్పుడు నీళ్లు మింగేయడము లేదా రకరకాల అప్పుడు నీళ్లు ముక్కు ద్వారా లోపలికి వెళ్ళడం ఇలా జరిగినప్పుడు దానివల్ల కూడా న్యూమోనియా వస్తుంది అంటారు. దాంట్లో వాస్తవం ఎంత ఉంటుందండి? ఇప్పుడు ఏంటంటే వాటి వల్ల కూడా ట్రాన్స్మిట్ అయ్యే ఆర్గనిజమ్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే ఎటిపికల్ ఆర్గనిజమ్స్ అనేది అంటాం. అంటే ఇప్పుడు మనం సాధారణంగా న్యూమోనియా చూసే వాటిని టిపికల్ ఆర్గనిజమ్స్ అంటాం. అంటే కామన్గా మనం ఎక్స్పెక్ట్ చేసేవని. ఇప్పుడు మీరు చెప్పిన సిచ్యువేషన్స్ ఇవన్నీ ఏంటంటే కొన్ని ఎటిపికల్ ఆర్గనిజమ్స్ అనేవి ఉంటాయి, సాధారణంగా వచ్చేవి కాకుండా కొంచెం వేరే. అందుకే హిస్టరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చారా, ఏదైనా అందరితో కలిసి ఎక్కడికైనా వెళ్ళారా, వీటిల్లో ఏంటంటే తెలుసుకుని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది ఎటిపికల్ వాటికి కూడా ఉంటాయి. స్టార్ట్ చేస్తే బెటర్ ఎప్పుడైనా సరే. ఖచ్చితంగా డాక్టర్ గారు, జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం. ఏదో దగ్గు వస్తుంది, జలుబు వస్తుంది, వారం 10 రోజులు ఉంది అయినా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండకూడదు. సో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది నార్మల్దా లేదా లంగ్స్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయని తెలుస్తుంది. చాలా మంది కూడా వారాలు నెలల తరబడి ఇంట్లోనే ఉంటారు, ఈ దగ్గు జలుబే కామనేనని. కానీ ఇదే చాలా డేంజరు. ఎస్, ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే కానీ తెలుస్తుంది అసలు ఏంటి అనేది. ఒక 2 days తర్వాత ఇంకా ఫీవర్ అది ఇంకా పర్సిస్ట్ అవుతుంది అంటే ఒక హామీ లేదు, జస్ట్ ఒక ఒపీనియన్ కింద అయినా ఒక డాక్టర్ని కలవడం, వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది, ఇఫ్ నెసెసరీ ఏమైనా టెస్టులు చెప్పారు అంటే టెస్టులు చేయడం అనేది ఈజ్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. దానికన్నా ఒక 10 రోజులు మనం ఉండిపోయి ఏంటంటే టైం అయిపోయే కొద్దీ కూడా ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇనీషియల్గా ఇచ్చే ట్రీట్మెంట్ అనేది విల్ బి వెరీ ఎఫెక్టివ్. ఖచ్చితంగా డాక్టర్ గారు, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే.